10 రోజులు కూడా టైం లేదు కదా. సో ట్రైలర్ ఇంకా రాలేదని బాగా ఎదురు చూస్తున్నారు. అసలు ట్రైలర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? ఆ టీజర్ చూడగానే అయ్యి బాబు ఇదేం టీజరు అని. సో మరి సినిమాకి ఆయువు పట్టు లాంటిది ఏంటంటే ప్రమోషన్స్. సో మరి ఈ సినిమాకి అంతగా ప్రమోషన్స్ అనేది పెద్దగా జరగట్లేదు, అది అందరికీ తెలిసింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్ చేసేంత టైం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే ప్రమోషన్స్ అంటే మిగతా ఏ హీరోలకైనా ప్రమోషన్ అవసరం. పవన్ కళ్యాణ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రమోషన్. ఓకే, అతను కనబడితే అదొక పెద్ద ప్రమోషన్. అది ఎన్ని రోజుల ముందు చేశారన్నది కాదు సార్. ఇప్పుడు హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. సో చెప్పుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే 3 చెప్తున్నారు. సో మరి ఈయన ఇప్పుడు పొలిటికల్లో బాగా బిజీగా ఉన్నారు, ఒక ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు కాబట్టి సో ఈ 3 సినిమాలు కాకుండా తర్వాత కూడా నటించే అవకాశం ఏమైనా ఉందంటారా? రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక సినిమాలు నేను చాలు రెస్ట్ తీసుకుని అకీరానందాన్ని లాంచ్ చేస్తే కనుక మరి ఇప్పుడు పవర్ స్టార్ అంటే పెద్ద క్రేజ్ కదా మెగా ఫ్యామిలీలో. సో మరి అదే క్రేజ్ని ఇతను ఏమైనా రాణించగలే అవకాశం ఉందంటారు? ఎవరు? అకీరాన్ ఇప్పుడు వారసులకి ఫస్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే పవర్ స్టార్ కొడుకు, చిరంజీవి కొడుకు. ఇదే పెద్ద ట్యాగ్. సో ఈ 3 సినిమాలు కాకుండా తర్వాత కూడా నటించే అవకాశం ఏమైనా ఉందంటారా? రాబోయే ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తానని ఒకటి గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎలక్షన్స్ కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది అని. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మూర్తి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు స్టార్ట్ అయ్యి 2020లో స్టార్ట్ అయింది. సో ఇప్పటిదాకా కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఈ రిలీజ్ డేట్ మీద సో కొన్ని రోజుల క్రితం అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు, ఇప్పుడు వచ్చే June 12th రిలీజ్ అని. సో ఫ్యాన్స్ అంతా కూడా మరి ఇంకొక 10 రోజులు కూడా లేదు సినిమా, మరి 12 రోజులు, June 12 అంటే కరెక్ట్గా 10 రోజులు టైం. 10 రోజులు కూడా టైం లేదు కదా. సో ట్రైలర్ ఇంకా రాలేదని బాగా ఎదురు చూస్తున్నారు. అసలు ట్రైలర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? అంటే ఈ ఫస్ట్ హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఆల్మోస్ట్ 5.5 సంవత్సరాలు అయితే షూటింగ్ చేయడం జరిగింది. అంటే ఈ 5.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ది 48 రోజుల కాల్ షీటు. ఆయన పొలిటికల్గా బిజీ అవ్వటం వల్ల ఈ సినిమాలన్నీ డిలే అయిపోయినాయి. ఇదొక్కటనే కాదు, దీంతో పాటు ఉన్న ఓజీ కావచ్చు, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు. యాక్చువల్లీ ఆయనకున్న స్పీడ్కి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అప్పట్లో ఏమనుకున్నారంటే ముందు ఎలక్షన్స్కి ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాకపోతే ఇంకా పీక్ స్టేజ్లో ఎలక్షన్స్ స్టార్ట్ అవటం, హీట్ ప్రిపేర్ అయిపోవడంతో ఈ సినిమాలన్నింటినీ వదిలేసుకుని ఇక ఆయన మొత్తం పవర్ స్టార్ మొత్తం పొలిటికల్ స్టార్ కింద మారిపోయి, మనకు తెలుసు ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి గేమ్ చేంజర్ కాదు. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఇవాళ రేపు అని 2-3 డేట్లు అనౌన్స్ చేశారు, పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల నిర్మాతలు నష్టపోకూడదు. ఇప్పుడు ఏ హీరో అయినా సినిమా చేస్తే నా వల్ల నష్టపోకూడదు అనేది ప్రైమరీ ఉంటుంది. అంటే సినిమా డిజాస్టర్ ఈ అయితే అవన్నీ వేరే కారణాలు. కాకపోతే ఒక సినిమాని ఇన్ని రోజులు హోల్డ్ చేయడం అంటే నిర్మాతలకు ఫస్ట్ ఇది తలకు మించిన భారం అని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 5.5 years నుంచి ఒక నిర్మాత ఈ సినిమాని, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే సినిమాని హోల్డ్ చేయటం అంటే మరి వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని పూర్తి చేయాలి. ఈ సినిమానే కాదు, నేను ఒప్పుకున్న సినిమాలు ప్రస్తుతానికైతే పూర్తి చేశారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వర్క్ స్పీడప్ చేయటం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో 12వ తారీఖు ముందు అనుకున్నట్టుంటే 30వ తారీఖు కింగ్డమ్ ప్లేస్లో రావాలని ట్రై చేశారు. కాకపోతే అప్పటికి CG వర్క్ ఎంత అవ్వదు, హడావుడి హర్రిబర్రి అయిపోయి సినిమా ఇబ్బంది పడుతుందని దీనికోసం స్పెషల్ అసెట్ ఏం చేశారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ని కూడా రంగంలోకి దించారు. ఎందుకంటే సినిమా నేను చేసిన తర్వాత సినిమాకి ఒక మంచి అవుట్పుట్ రావాలి, ఎందుకంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇన్నేళ్ళు వెయిట్ చేసిన ఫ్యాన్స్ అంటే బాబో ఇలా ఉందేంటి సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ నీడా అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే పవన్ కళ్యాణ్కి ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ఆ ప్రయారిటీతోనే హరిహర వీరమల్లు సెట్కి వచ్చి రావటం, పవన్ షూటింగ్ జరిగినప్పుడు అక్కడే ఉండటం. ఈవెన్ పవన్ కళ్యాణ్ వారం రోజులు డేట్లు కావాలనుకుంటే ఆ డేట్లు కూడా వాళ్ళు తగ్గించుకుని 3 రోజుల్లోనే సినిమాని పూర్తి చేశారంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఎలా ఉందంటే సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి, ఫ్యాన్స్కి అందియాలి. అక్కడ మొదలుపెట్టి June 12 డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఒక పక్కన నిర్మాతలు అండ్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే CG వర్క్ పైన వర్క్ పెట్టారు, చాలా కంపెనీస్కి డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఉంది. ఇక మీరు అడిగారు ట్రైలర్ ఎప్పుడు వస్తుందని. యూజువల్లీ కొన్ని సినిమాలకి ట్రైలర్ ఆయువు పట్టు. ఎందుకంటే ట్రైలర్ను చూసి థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఉంటారు, అదేవిధంగా ఫ్యాన్స్కి మనం చెప్పక్కర్లేదు ట్రైలర్ వస్తే ఏ రేంజ్లో ఉంటారు. ఈ ట్రైలర్ కోసం కూడా ఆషామాషిగా కట్ చేయకుండా
కొంచెం ఉన్న దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి. ఇద్దరు డైరెక్టర్లు చేశారు సినిమాని, ఒక్కొక్క అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి జ్యోతి కృష్ణ ఏమరత్నం కొడుకు అయినా ఇంతకుముందు ఒక 2-3 సినిమాలు చేశాడు. ఈ సినిమాని ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. జూన్ 6వ తారీఖున ట్రైలర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఫస్ట్ ఆ ట్రైలర్ కట్టపైన వీళ్ళైతే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటికి వస్తుందా అంటే మరి సీజీ వర్క్ క్వాలిటీ, ఎందుకంటే మనం విశ్వంబర్ చూసాం, ఆ టేజర్ చూడగానే అయ్యి బాబు ఇదేం టేజర్, అన్ని సినిమాలు కాపీ కొట్టారు అని రకరకాల మాటలు వచ్చినాయి. అలాంటివి రాకూడదు, ఎందుకంటే రిలీజ్కి ఎక్కువ టైం లేదు. అలాంటి నెగిటివ్ స్పెక్యులేషన్ వచ్చింది అంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ మొత్తం సినిమాపై పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో 6వ తారీఖున ట్రైలర్ రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నారు. దాని మీద ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన లైన్అప్ కావచ్చు, డబ్బింగ్స్ కావచ్చు, అన్ని సెట్ చేసేసుకున్నారు. జస్ట్ సీజీ వర్క్ మీద వీటి మీద వర్కౌట్ చేస్తున్నారు. 6వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో టీజర్ వస్తుంది. ఇన్ కేసు కనుక మిస్ అయితే 8వ తారీఖున అంటున్నారు, కానీ 8వ తారీఖున అయితే రిలీజ్ చేయరు, ఎందుకంటే అప్పటికి 4 రోజులే సినిమా రిలీజ్ ఉంటుంది. సో బజ్ క్రియేట్ అవ్వాలంటే అన్ని భాషల్లో కొద్దిగా ట్రైలర్, మా సినిమా వస్తుంది, ట్రైలర్ అంటేనే అది కదా నా సినిమా ఇది అని చెప్పడం. 6వ తారీఖున ట్రైలర్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తారు. ఓకే. సో మరి సినిమాకి ఆయువు పట్టు లాంటిది ఏంటంటే ప్రమోషన్స్. సో మరి ఈ సినిమాకి అంతగా ప్రమోషన్స్ అనేది పెద్దగా జరగట్లేదు, అది అందరికీ తెలిసిందే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్ చేసేంత టైం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రమోషన్స్ అంటే మిగతా ఏ హీరోలకైనా ప్రమోషన్ అవసరం. పవన్ కళ్యాణ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రమోషన్. ఓకే. అతను కనబడితే అదొక పెద్ద ప్రమోషన్. అది ఎన్ని రోజుల ముందు చేశారన్నది కాదు. పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చి మీకోసం నేను సినిమా చేస్తున్నాను అని మీడియా ముఖంగా చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా చాలు, అదొక పెద్ద ప్రబంధనం. ఎందుకంటే తెలుగునే కాదు, ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నా కానీ మన మార్కెట్ మొత్తం మెయిన్ స్ట్రాటజీ అంతా ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందని దానిపైన ఉంటుంది. ఈ హరిహర వీరమలు, మొఘల్ కథ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా ట్రెండ్లో ఒకటి నడుస్తుంది. పీరియాడిక్ డ్రామాస్ని జనం ఎక్కువ ఆదరిస్తున్నారు. సో ఆ కేటగిరీలో మనం ఇది కంపేర్ చేసుకున్నట్టయితే యూజువల్లీ మన తెలుగు వరకు పవర్ స్టార్ ప్రబంధం ఎలా ఉండదు తెలుసు. మన పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కర్ణాటక శివారు ప్రాంతాల్లో కావచ్చు, మెయిన్ కోర్ కర్ణాటకలో కాకపోయినా కర్ణాటక శివారు ప్రాంతాలు, తమిళనాడు శివారు ప్రాంతాలు, ఇలాంటి చోట్ల ఈ సినిమాకి ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే మన ఆరిజిన్స్ టచ్ అయిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ చరిష్మా ఉంటుంది. పైగా ఇప్పుడు మనకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ఒక సినిమాని, ఇంతకుముందు పాన్ ఇండియా ట్రెండ్ లేనప్పుడు నేను చెప్తున్నమాట, సినిమా రిలీజ్ చేసిన తర్వాత తెలుగులో రిలీజ్ అయిపోతే మనం ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ తర్వాత దాన్ని యూట్యూబ్లో డబ్బింగ్ చేసి పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఆ వ్యూస్ చూస్తే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో అని మనం అబ్బా చాలా చిన్న హీరో మన దగ్గర, కానీ నార్త్లో ఎలాంటి హీరో, ఛత్రపతి రీమేక్ చేసాడు ఇక్కడ ప్రభాస్ చేసిన సినిమా, సీత కూడా చాలా వ్యూస్ వచ్చాయి. అంటే ఇప్పుడు బోయపాటి సినిమాలో మన సినిమా జై జానకి నాయక, ఈ సినిమాలకి విపరీతమైన వ్యూస్. అట్టుగానే దాన్ని చూసి ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం హిందీలో చేశాడు. హిందీలో మా సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. యూజువల్గా అతను మరి హిందీ స్టార్ కాదు కదా. సో అలాంటిది యూట్యూబ్ అనేది మనకి ఏమైపోయిందంటే స్టార్స్ని ఎలివేట్ చేస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ స్టైల్స్ కావచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటంటే పాలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. పాలిటిక్స్ గురించి టచ్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్, గేమ్ చేంజరు, ఇవన్నీ మాటలు పక్క రాష్ట్రాల్లో కూడా వింటారు. ఎందుకంటే ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో విజయ్ ఉన్నాడు, ఆయన కొత్తగా పార్టీ పెట్టాడు, ఎలక్షన్స్కి వస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లే విజయ్ సినిమాలు, విజయ్ మన స్టార్ కాదు, కానీ విజయ్ సినిమా కోసం మన తెలుగు కూడా వెయిట్ చేసేవాడు. అట్లా ఏమైపోయిందంటే స్పాన్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఇది తెలుగు, ఇది తమిళ్, ఇది హిందీ అని బార్గేట్స్ ఉండే, ఇప్పుడు అయిపోయినాయి. దాన్ని చెరిపేయడానికి యూట్యూబ్ కూడా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. సో ప్రమోషన్స్ అన్ని చోట్లకి వెళ్ళి చేస్తాడు అన్నది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్, టాస్క్ ఏంటంటే ప్రజెంట్ పవర్ స్టార్ ఆలోచన ఒకటే, నా నిర్మాతలు నష్టపోకూడదు, వాళ్ళకి నేను డేట్లు ఇచ్చాను, వాళ్ళ సినిమాలు సెటరేట్ చేయాలి. ఇప్పుడు సేమ్ అదే మోటివ్లో ఓజీ షూటింగ్ మొదలు పెట్టేశారు, ఓజీ కోసం వర్క్ చేస్తున్నారు. ఓజీ అయిపోయినట్టు ఇన్స్టెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్గే అతి తక్కువ షూటింగ్ అయింది. ఓజీకి ఇంకో 20 నుంచి 15 రోజులు షూటింగ్ డేట్స్ ఇస్తే ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తే 10% మాత్రమే షూటింగ్ అయింది. సో మోర్ వర్క్ దానిపైనే ఉంది. శ్రీలీల కూడా అంటే పవన్ కళ్యాణ్ వస్తే చాలు మేము అన్ని సెట్ చేసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాతలు కావచ్చు, లేకపోతే డైరెక్టర్లు కావచ్చు, ఆయన వస్తున్నాడా సరే ఫ్రేమ్ పెట్టండి, రెడీ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్ట్ క్రూషియల్గా అది షూట్ చేసుకుంటే మిగతాది మనం స్లోగా చేసుకోవచ్చు. సో అందుకని దాంట్లో ఉన్నారు కాబట్టి ఇక ప్రమోషన్స్కి నాకు తెలిసి ఒక
4-3 ఇంటర్వ్యూస్ చేసేసి అన్ని లాంగ్వేజెస్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశాలు అయితే నాకు తెలిసినంత వరకు తక్కువ. ఎందుకంటే వీటి మీద మళ్ళీ దృష్టి పెడితే మిగతా సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫ్యాన్స్ పవన్ సినిమా కావాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఇప్పుడు హరిహర వీరమల్లోని మాట్లాడే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, కాకపోతే అందరి కాన్సన్ట్రేషన్ ఓజీ మీద ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆ టేజర్, హంగ్రీ చీత అనే టేజర్ వేసిన మార్కు కావచ్చు, లేకపోతే ఆ లుక్ కావచ్చు విపరీతంగా, అంటే హరిహర వీరమల్లుకు లేదా అంటే కంపేర్ చేస్తే ఓజీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తెర మీద చూడాలని ఆత్రం తప్ప, ఎందుకంటే రిలీజ్లు చూసి బోర్ ఫీల్ అయిన ఫ్యాన్స్కి ఇది చిన్న ఫ్రెష్ కంటెంట్ తప్ప ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఓజీ మీదే ఉన్నాయి. అదే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని పూర్తి చేసిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా దానికి వెళ్ళిపోయాడు. సో దాని మీద ఆయన ఫోకస్ పెట్టాడు కాబట్టి ప్రమోషన్స్కి మా అయితే రికార్డెడ్ ఇంటర్వ్యూస్ ఒక 3 or 4 ప్లాన్ చేస్తున్నారని విన్నాను నాకు తెలిసినంత వరకు. అది మొత్తం దాన్ని అన్నిటికీ సర్క్యులేట్ చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హాజరవుతారు అంటున్నాడు. అది తిరుపతిలో చేస్తారంటున్నారు. తిరుపతిలో చేయడం వల్ల రీజన్ అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చేది ఏంటంటే తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ని కూడా కొంచెం టచ్, అది బార్డర్ ఇది కాబట్టి టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో మిగతా అన్ని చోట్లకి ఈ ప్రమోషన్ బాధ్యతలను కూడా ఎవరు తీసుకుంటున్నారంటే హీరోయిన్, మిగతా కాస్ట్ అండ్ క్రూ వాళ్ళు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ 90% అయితే నాకు తెలిసినంత వరకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. నేను చెప్పాను కదా, అతను కట్అవుట్ కనపడితే చాలు. బ్రహ్మానందం ఒక డైలాగ్ ఉంటుంది, చాలా మంచి డైలాగ్ అది, కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్తో పని లేదు. ఇక్కడ కూడా అంతే, పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి అన్నది స్ట్రాంగ్గా నిర్మాతలు నమ్ముతారు. ఎందుకంటే అది మనం సినిమాలో కూడా చూసాం. సినిమా హిట్ ఆఫ్ అట్టా అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ డే ఓపెనింగ్స్లో సినిమా ఎలా ఉన్నా సరే దద్దరిల్లిపోయే కలెక్షన్స్. అది నేను స్పెషల్గా చెప్పేది కాదు, గత హిస్టరీ ఒకసారి మనం తీసి చూస్తే ఆ కలెక్షన్స్ ఏ రేంజ్లోనే మనకు కనపడతాయి. సో చూసుకోవాలి తప్ప. అండ్ ఎలివేషన్స్ అంటున్నారు సార్. ఇప్పుడు హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. సో చెప్పుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే 3 చెప్తున్నారు. సో మరి ఈయన ఇప్పుడు పొలిటికల్లో బాగా బిజీగా ఉన్నారు, ఒక ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు కాబట్టి సో ఈ 3 సినిమాలు కాకుండా తర్వాత కూడా నటించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది డిప్లొమాటిక్గా చెప్పాలి, ఎందుకంటే నటిస్తాడా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ అయితే ఇంతకు ముందే చెప్పాడు, సినిమాలు లేకుండా నేను లేను, మీకు సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత నాది, మీకోసం నేను సినిమాలు చేస్తాను అని చెప్పారు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ 3 సినిమాలు ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో హోల్డ్లో పడిపోయిన సినిమాలు. ఇది పూర్తి చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు ఆయన, డిప్యూటీ సీఎంగా పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక పక్క ఆ కార్యక్రమాలు చూసుకుంటూ సినిమాలు బ్యాలెన్స్ చేయాలి. అంటే ఈ రెండింటిని పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేయడం అన్నది కొంచెం టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక మీరు అన్నారు ఇంతగా బాధ్యతాయుతమైన ఒక హోదాలో ఉన్నారని, ఆ హోదాను మెయింటైన్ చేసుకుంటూ సినిమాలకే పరిమితం అయిపోతే అవతల ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సినిమాలు చేసుకునేవాడు నీకు ఎందుకు, ఈ రాజకీయాలను క్వశ్చన్స్ చేస్తారు. అంటే సినిమాలు చేస్తే రాజకీయాలు చేయకూడదని ఎక్కడా లేదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి పవన్ ఇన్ని రోజులు కొంచెం బ్యాలెన్స్డ్గా ఈ రాజకీయాన్ని మెయిన్ స్ట్రీమ్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ నటిస్తారా అంటే రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక సినిమాలు నేను చాలు రెస్ట్ తీసుకుని వారసుని లాంచ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అన్నది గట్టిగా వినిపిస్తుంది. అకీరానందాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ తర్వాత ఆ చరిష్మా కొనసాగించాలంటే మనకు తెలుసు ఇండస్ట్రీలో వారసుల హవా ఎలా ఉంటుందో. సో ఆయన వారసుడితో పవన్ కళ్యాణ్ ప్లేస్ని ఫిల్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. నేను ఫుల్ టైం పాలిటిక్స్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేసు మధ్యలో ఇప్పుడు చిరంజీవి మగధీరలో కనిపించినట్టుగా అక్కడక్కడ క్యారెక్టర్లు అయితే చేయడానికి స్కోప్ ఉంటుంది, కానీ ఫుల్ లెంగ్త్లో చేస్తాడా అంటే ఆల్రెడీ మనకున్న సోర్సెస్ ప్రకారం ఏంటంటే OG2 ఉంది, OG2లో నటిస్తాడు అని అంటున్నారు. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కూడా వేరే ఎవరికో కమిట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ త్రివిక్రమ్తోనే సినిమా చేయాలి. త్రివిక్రమ్ కూడా నాకు ఒక సినిమా చేసి పెట్టండి ఈ గ్యాప్లో అంటే నాకు అస్సలు టైం లేదు, కావాలంటే నీకు చరణ్తో చేసుకోమని చరణ్ని ఒప్పించాడని. సుకుమార్ సినిమా కంటే ముందు చరణ్ సినిమా ఉంటుందని రకరకాల టాక్స్ వచ్చినాయి RC-17 కింద. సో ఆయన చేయడం అన్నది కొంచెం డౌట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఈ జనసేన అధినేత ఇప్పుడు జనం కోసమే పరిమితం అవుతాడు తప్ప ఫ్యాన్స్ని కొంచెం హోల్డ్లో పెడతాడు. ఈ పరిస్థితులు అంటే 2029 ఎలక్షన్స్ టార్గెట్ అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్కి 2 ఏళ్ల ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏడాది గడిచిపోయింది, ఇంకా వీళ్ళ చేతిలో ఉన్నది 4 years. 4 yearsలో ఎలక్షన్స్కి వెళ్ళేది ఒక 1 year పక్కన పెడితే ఇంకా 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో వాళ్ళ మార్క్ చూపించాలి ప్రజలకి. అదే విధంగా సినిమాలు చేయాలంటే మరి 2 కష్టమైన టాస్క్ కదా.
సో ఇప్పటివరకు ఉన్నాయి ఒప్పేసుకున్న తర్వాత క్లియర్ అయిపోతే స్లోగా అంటే బడ్డెన్ లేకుండా ఫ్రీగా చేసే అవకాశం అయితే ఈ రాబోయే ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమా అవుట్ చేస్తాడన్నది ఒకటి గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అది ఎలక్షన్స్కి కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది అని పొలిటికల్ మైలేజ్ బేస్ చేసుకుని ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అది ఎలక్షన్స్ దగ్గర చేసి సినిమా రిలీజ్ అవుతుందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. వస్తే ఆ సినిమా వస్తుంది, కానీ కమర్షియల్ సినిమాల్లో అయితే ఇంకా పవన్ కళ్యాణ్ మనం ఊహించడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఆయనకి డేట్లు కుదరక హరిహర వీరమల్లు కోసం 5 ఏళ్ళు పట్టింది. 48 రోజులు ఆయన కాల్ షీట్ అందులో వర్క్ చేసింది. సో దీనికి ఎంత డిలే అవుతుంటే నిర్మాతలు నష్టపోతారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, మనకి 2 పడవల మీద కాలేసి మునిగిపోవడం కంటే దేనిపై మనం నమ్ముకున్నది ఏంటి, ప్రజాసేవ చేయాలి. ఇప్పుడు సినిమాలతో ఆదరించారు, ఇది చాలు, టైం తీసుకుని చెయ్యాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు. ఓకే, సో మీరు చెప్పింది ఏంటంటే ఇంక అతను రాజకీయాల్లో ఉంటూ తన కొడుకుని ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు కదా. ఒకవేళ నిజంగానే అకిరానందన్ని లాంచ్ చేస్తే కనుక మరి ఇప్పుడు పవర్ స్టార్ అంటే పెద్ద క్రేజ్ కదా మెగా ఫ్యామిలీలో, సో మరి అదే క్రేజ్ని ఇతను ఏమన్నా రాణించగలే అవకాశం ఉందంటారు? ఎవరు? అకిరానంద్. అకిరానంద్ ఇప్పుడు వారసులకి ఫస్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే పవర్ స్టార్ కొడుకు, చిరంజీవి కొడుకు, ఇదే పెద్ద ట్యాగ్. ఆ బేస్ సరిపోతుంది, ఎందుకంటే ఆ ఫ్యాన్ బేస్ మొత్తం వీళ్ళని సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఎలా నిలబెట్టుకుంటారు అన్నది వాళ్ళ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ తీసుకోండి, ఫస్ట్ సినిమాకి చిరంజీవి కొడుకు కింద పూరి జగన్నాథ్ లాంచ్ చేశాడు, డాన్సులు బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు. ఫస్ట్ సినిమాకి అందరికీ ఇది ఇస్తారు, ఈ క్రెడిట్స్ ఇస్తారు. మా హీరో అబ్బాయి సూపర్ చేసాడు, డాన్స్ చూసావు, ఫైట్ ఎలా ఉంది అంటే వాళ్ళ సినిమా తాలూకు రిఫరెన్స్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అడవిలో ఫైట్లు తీసుకుంటే చిరుత సినిమాలో ఈ మొత్తం ఖైదీ సినిమాని ఇన్స్పైర్ చేసినట్టే ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ కావచ్చు, లేకపోతే ఈ బ్యాంకాక్ కొన్ని సీన్లు కావచ్చు, ఇవేంటంటే యాసిస్ చిరంజీవిని రీప్లేస్ చేసినట్టు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ క్యాలిబర్ ఏంటి అన్నది. ఇప్పుడు రామ్ చరణ్ గురించి రంగస్థలం ముందు వరకు ఎవరో పెద్దగా మాట్లాడలేదు, చిరంజీవి వారసుడిగానే ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఏం చేశాడు, నా మార్క్ నేను చూపించాలి అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేము. ఇప్పుడున్న వారసులు అందరూ అంతే. అక్కినేని వారసత్వంగా వచ్చిన నాగార్జున కావచ్చు, లేకపోతే నందమూరి వారసుడి కింద వచ్చిన బాలయ్య కావచ్చు, ఇనీషియల్ బేస్ వరకు మాత్రం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఇవన్నీ వాళ్ళని ఎక్కడో పెడతాయి. అకిరానందన్ కూడా అంతే, అనుమానమే లేదు. ఎందుకంటే ఆ కట్అవుట్ ఫస్ట్ ఏంటంటే ఆ కట్అవుట్ ఉంది, ఆ కట్అవుట్కి ప్లస్ దానికి పవర్ స్టార్ కొడుకు అనే ట్యాగ్ లైన్, ఆ లుక్స్ ఆటోమేటిక్గా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయటం మలుచుకుంటాం అయితే జరుగుతుంది, నో డౌట్ అందులో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.